श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरि ओं। నిన్నటి రోజున శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమును ప్రారంభం చేసి పీఠికా రూపంగా రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రము యొక్క నేపథ్యాన్ని వివరించటం జరిగింది. ఈ రోజు నుండి రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠము ప్రారంభం చేయబడుతూ ఉన్నది. రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రము ఈ విధంగా ప్రారంభమవుతూ ఉన్నది. శ్రీ పూర్ణబోధ గురుతీర్థపయోబ్ధిపారా కామారిమాక్ష విషమాక్ష శిరస్పృశంతి పూర్వోత్తరామిత తరంగచరత్సు హంసా దేవాలిసేవిత పరాంఘ్రిపయోజలగ్న జీవేశభేద గుణపూర్తి జగత్సు సత్వ నీచోచ్చ భావముఖనక్రగణైః సమేత దుర్వాద్యజాపతి గిలైర్గురురాఘవేంద్ర వాగ్దేవతా సరిదముం విమలీకరోతు. మొదటి రెండు శ్లోకాలకు విమలీకరోతు అని ఒకటే క్రియాపదం ఉండటం చేత ఈ రెండు శ్లోకాలను కలిపి చెప్పటం జరుగుతూ ఉన్నది. మనము నిన్న చెప్పుకున్నట్లుగా పదచ్ఛేదము, ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేష వివరణ. మొదట ఈ రెండు శ్లోకముల ప్రతిపదార్థము. శ్రీపూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపారా కామారిమాక్ష విషమాక్ష శిరః స్పృశంతి పూర్వోత్తరామిత తరంగ చరత్సు హంసా దేవాలిసేవిత పరాంఘ్రి పయోజలగ్న జీవేశభేద గుణపూర్తి జగత్సు సత్వ నీచోచ్చభావ ముఖనక్రగణైః సమేత దుర్వాద్యజాపతిగిలైః గురు రాఘవేంద్ర వాగ్దేవతా సరిత్ అముం విమలీకరోతు. ఇది పదచ్ఛేదం. ఈ శ్లోకము యొక్క ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేష వివరణ వివరించేదానికి ముందుగా ఈ శ్లోకములో అప్పణాచార్యుల వారు రాఘవేంద్ర స్వాముల వారి వాణిని గంగానదితో పోలుస్తూ గంగానది ఏ విధంగా అందరినీ పవిత్రము చేస్తుందో అదేవిధంగా రాఘవేంద్ర తీర్థుల వాణి అనేటటువంటి గంగ నన్ను పాపముల నుండి శుద్ధునిగా చెయ్యుగాక అని ఈ శ్లోకములో చెప్పబడుతూ ఉన్నది.
ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మొదట చెప్పుకొని తరువాత శ్రీ పూర్ణబోధ గురు తీర్థపయోబ్దిపారా అని ప్రతి ఒక్క పదముల యొక్క అర్థము విశిష్టార్థాన్ని విస్తారంగా తరువాత చూద్దాం. ఈ శ్లోకంలో వచ్చినటువంటి అన్ని పదములు మనం మొదటే చెప్పుకున్నట్లుగా రాఘవేంద్ర స్వాముల వారి యొక్క వాణిని గంగతో పోల్చి గంగ వలె ఉన్నటువంటి రాఘవేంద్ర స్వాముల వారి వాణి మమ్మల్ని అందరినీ పవిత్రులుగా చేయుగాక అని చెప్పబడిందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ శ్లోకములో ఉన్నటువంటి అన్ని పదములు గంగా పరంగా మరియు రాఘవేంద్ర స్వాముల వారి వాణి పరంగా అర్థములు చెప్పబడుతూ ఉన్నది. అందులోనూ ప్రతి ఒక్కొక్క పదము కూడా అనేక అర్థములను పొంది ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క పదమునకు గంగాపరమైనటువంటి అర్థాన్ని మొదట చెప్పి తరువాత రాఘవేంద్ర స్వాముల వారి వాక్కుపరంగా అర్థములు చెప్పటం జరుగుతుంది. నేను మొదటే చెప్పినట్లుగా గురు రాఘవేంద్ర వాగ్దేవతా సరిదముం విమలీకరోతు. గురు రాఘవేంద్ర వాక్ దేవతా సరిత్ అముం విమలీకరోతు అని చెప్తున్నా. గురు రాఘవేంద్ర గురువులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వాక్ వాణి అనేటటువంటి దేవతా సరిత్ దేవతా నది అయినటువంటి గంగ అముం ఈ నన్ను విమలీకరోతు పవిత్రునిగా చేయుగాక. అంటే ఇంతవరకు నేను పాపములు చేసి అపవిత్రుడిగా ఉన్నటువంటి నన్ను నా పాపములను పోగొట్టి పవిత్రుడిగా చేయుగాక, లేదా ఈ భక్త సమూహాన్ని పవిత్రులుగా చేయుగాక అని ఈ గురు రాఘవేంద్ర వాగ్దేవతా సరిత్ అముం విమలీకరోతు అనేటటువంటి ఈ క్రియాపదము యొక్క అర్థము. మొదట గంగా నది ఏ విధంగా ఉద్భవించి అది ఎన్ని శాఖలుగా చీలి ఎక్కడెక్కడ అది ప్రవహించి ఎక్కడ చేరినది, ఎలా భక్తులను ఆ గంగా నది పవిత్రులుగా చేసినది అని చెబుతూ తరువాత గంగానదితో పోల్చినటువంటి రాఘవేంద్ర స్వాముల వారి వాక్కు అనేటటువంటి గంగ మమ్ములను పవిత్రము చేయుగాక అని చెప్తూ ఉన్నారు. మొదట గంగాదేవి యొక్క ఉద్భవము గురించి చెప్పుకుందాం. బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచటానికి భగవంతుడు వామనుడై అవతరించి బలిచక్రవర్తి వద్దకు వచ్చి 3 అడుగుల భూమిని దానంగా తీసుకుంటాడు. తీసుకున్న తరువాత వామనుడు ఇంతింతై వటుడింతయ్యై అని త్రివిక్రమ రూపాన్ని ధరిస్తాడు. త్రివిక్రమ రూపధారి అయి 1 అడుగుతో సమస్త భూమండలాన్ని అంతా కొలిచి ఇంకొక అడుగుతో పైనున్నటువంటి అన్ని ఆకాశమును అన్ని లోకములను కొలిచేటప్పుడు భగవంతుని కాలు యొక్క బొటనవేలు గోరు బ్రహ్మాండ కటాహమునకు తగిలినప్పుడు ఆ బ్రహ్మాండ కటాహము చీలిక వదిలినది.
బ్రహ్మాండ కటాహము పైన ఉన్నటువంటి జలావరణములో ఉన్నటువంటి నీరు ఆ బ్రహ్మాండ కటాహము యొక్క చీలిక నుండి కిందికి వచ్చి త్రివిక్రమరూపి భగవంతుని పాదములను కడిగి కిందికి దిగింది. అప్పుడు అదే జలాన్ని విష్ణు పాద ప్రక్షాళన జలమును బ్రహ్మదేవుల వారు తన కమండలమునందు పట్టుకొని త్రివిక్రమరూపి భగవంతుని పాద పూజను చేశారు, పాద ప్రక్షాళన చేశారు. అదే జలాన్ని నియామక అధిపతి అయినటువంటి రుద్రుల వారు తలయందు ధరించి పావనులయ్యారు. అదే జలము శింషుమార లోకంలో ధ్రువుని చేత పూజింపబడింది. అక్కడ నుండి ఈ విధంగా ఋషులను దేవతలను పవిత్రులను చేస్తూ మేరు పర్వతము మీదికి దిగింది గంగ, విష్ణు పాదోద్భవి. అక్కడ 4 శాఖలై చీలి సీత అనేటటువంటి పేరుతో భద్రాశ్వ ఖండమునందు దిగి పూర్వ సముద్రమునందు కలిసినది. తరువాత అలకనంద అనేటటువంటి పేరుతో భరతవర్షమునందు దిగి దక్షిణ సముద్రములో కలిసినది. చక్షు అనేటటువంటి పేరుతో కేతుమాల వర్షమునందు దిగి పశ్చిమ సముద్రమునందు చేరినది. భద్ర అనేటటువంటి పేరుతో కురు వర్షమునందు దిగి ఉత్తర సముద్రమునందు చేరినది. బ్రహ్మాండ కటాహము నుండి బయలుదేరి మార్గములో వచ్చినటువంటి దేవతల మరియు మనుష్యుల పాపములన్నింటినీ పరిహరించి అందరూ పరిశుద్ధులు అయ్యేటట్లుగా చేసినది విష్ణు పాదోద్భవి. ఆ నీరే గంగానది అని పిలువబడుతూ ఉన్నది. ఈ విధంగా దేవలోకంలో పుట్టి అక్కడ ఉన్నటువంటి వారినందరినీ పరిశుద్ధులుగా చేసినటువంటి గంగ ఒక్కటే. ఇక మిగిలిన నదులన్నీ భూమిలో పుట్టి భూమిలో ఉన్నటువంటి వారిని మాత్రం పరిశుద్ధులను గావించాయి. అయితే గంగ దేవలోకమునందు పుట్టి దేవలోకంలో ఉన్నటువంటి దేవతలను మళ్ళీ అందరినీ పవిత్రులను చేయటం చేత గంగానదికి దేవతా సరిత్ అని పేరొచ్చింది. అంటే దేవనది అని పేరొచ్చింది. దేవతానాం సరిత్ దేవతా సరిత్. ఈ విధంగా దేవనది, దేవత, వాగ్దేవత, సరిత్, ఈ విధంగా గంగకు దేవనది అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అని చెప్పారు. భగవంతుని పాదము నుండి ఉద్భవించినటువంటిది. భగవంతుని పాదము ఎలాంటి పాదము అంటే పరమ పావనమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. లోక పావని అయినటువంటి గంగానదికే జన్మనిచ్చినటువంటిది. అందుకే బ్రహ్మ కడిగిన పాదము ఈ పాదము. కాబట్టి పావనత్వాన్ని ఇచ్చేటటువంటి భగవంతుని పాదము నుండి జన్మించినటువంటిది గంగ. దేవలోకము నుండి దివి నుండి భువికి దిగినటువంటిది గంగ. కాబట్టి దానికి దేవతా సరిత్, దేవనది అని ఒక గంగా నదికి మాత్రమే ఆ ఖ్యాతి ఉంటూ ఉన్నది. మొత్తానికి గంగానది ఎవరైతే ఆ గంగానది యందు స్నానం చేస్తారో వారి పాపములను ప్రక్షాళన చేసి వారిని పవిత్రులను చేసేటటువంటిది గంగ. అటువంటి గంగతో పోలుస్తూ ఉన్నారు రాఘవేంద్ర తీర్థుల వారి వాక్కును. రాఘవేంద్ర స్వాముల వారి వాక్కు గంగానది అలే ఉన్నది. అటువంటి రాఘవేంద్ర స్వాముల వారి వాక్కు పాప మలినమైనటువంటి
మనలను ఆ రాఘవేంద్ర స్వాముల వారి వాక్కు వాణి అనేటటువంటి గంగానది యందు మనము స్నానం చేయాలి. చేసినప్పుడు ఆ రాఘవేంద్ర తీర్థుల వాణి అనేటటువంటి గంగ మన పాపములన్నింటినీ ప్రక్షాళన చేసి మనలను పవిత్రులుగా చేయుగాక అని గురు రాఘవేంద్ర వాగ్దేవత సరిత్ అముం విమలీకరోతు అని చెబుతూ ఉన్నారు. ఇక గంగానది తనలో స్నానం చేసినటువంటి వారిని పాపములను పరిహరిస్తుంది. పాపములు పరిహారం కావటం చేత మన మనస్సు నిర్మలమవుతుంది. ఏదైనా ఒక వస్తువు మలిన భూయిష్టంగా ఉంటే ఆ వస్తువు సరిగా పని చెయ్యదు. చెయ్యవలసినటువంటి పనిని చెయ్యకూడని పనులను చేస్తుంది. మన మనస్సు కూడా పాప పంకిలము కావటం చేత అది శుద్ధం కావాలి. గంగానది యందు జ్ఞానానుసంధానపూర్వకంగా మనము స్నానం చేసినప్పుడు మన పాపములు పరిహారం అవుతాయి. పాపములు పరిహారం కావటం చేత మన మనస్సు నిర్మలమవుతుంది, శుద్ధమవుతుంది. మనస్సు నిర్మలమగుట చేత మనకు శాస్త్రజ్ఞానము కలుగుతుంది. శాస్త్రజ్ఞానము కలగటం చేత భగవంతుని యందు భక్తి కలుగుతుంది. భగవంతుని యందు భక్తి కలగటం చేత భగవంతుని అనుగ్రహమై మనకు ముక్తి లభిస్తుంది. అంటే దేవనది అయినటువంటి గంగానది యందు స్నానం చేయటం చేత పరంపరగా పాప పరిహారము, దాని చేత మనస్సు నిర్మలత్వము, దాని చేత శాస్త్రజ్ఞానము చేత భక్తి చేత భగవంతుని అనుగ్రహము చేత ముక్తి. గంగానది యందు స్నానం చేయటం వలన ఈ విధంగా పరంపరగా మనము ముక్తిని పొందగలము. అయితే రాఘవేంద్ర స్వాముల వారి వాణి అనేటటువంటి గంగ మనకు నేరుగా భగవంతుని జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే రాఘవేంద్ర స్వాముల వారి రచించినటువంటి 48 గ్రంథములు, భావదీప అనేటటువంటి వ్యాఖ్యానములను రచించారు. రామచారిత్ర్యమంజరి, కృష్ణచారిత్ర్యమంజరి, ఉపనిషత్ ఖండార్థములు, ఈ విధంగా చంద్రికా ప్రకాశము, ఈ విధంగా రాఘవేంద్ర స్వాముల వారి వాణి అనేటటువంటి గంగ యందు మనము స్నానం చేస్తే, రాఘవేంద్ర స్వాముల వారి వాణి అనేటటువంటి గంగ యందు స్నానం చెయ్యటము అని అంటే గురుముఖేన రాఘవేంద్ర స్వాముల వారి గ్రంథములను మనము అధ్యయనం చేస్తే మనకు నేరుగా భగవంతుని జ్ఞానం కలుగుతుంది. మన మనస్సు నిర్మలమై మనకు భగవంతుని జ్ఞానము సాక్షాత్తుగా వస్తుంది. ఆ రాఘవేంద్ర స్వాముల వారి వాణి మనకు భగవంతుని జ్ఞానాన్ని ఇచ్చి, దాని చేత భగవంతుని యందు నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని కలిగించి, భగవంతుని భక్తి చేత భగవంతుని అనుగ్రహం కలిగి మనకు కావలసినటువంటి, మనము కోరేటటువంటి ముక్తిని ఇస్తుంది. కాబట్టి గంగానది యందు స్నానము చేస్తే మన పాపములు ప్రక్షాళనమవుతాయి నిజము. అయితే నేరుగా మనకు ముక్తికి కావలసినటువంటి భగవంతుని జ్ఞానము రాదు. సాక్షాత్తుగా మనం ముందే చెప్పుకున్నట్లుగా పరంపరగా వస్తుంది. అయితే రాఘవేంద్ర స్వాముల వారి వాణి అనేటటువంటి గంగ నేరుగా భగవంతుని జ్ఞానాన్ని మనకు ఇచ్చి
మధ్వాచార్యుల వారు చెప్పినట్లుగా మహాత్మ్యజ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తిని మనలో కలిగించి ఆ జ్ఞానము దాని చేత భగవంతుని అనుగ్రహము చేత మనము కోరేటటువంటి ముక్తి మనకు రాఘవేంద్ర స్వాముల వారి వాణి అనేటటువంటి గంగ మనకిస్తుంది. కాబట్టి గంగను రాఘవేంద్ర స్వాముల వారి వాణిని మనము పోల్చినప్పుడు రాఘవేంద్ర స్వాముల వారి వాణి అనేటటువంటి గంగయే గంగ కంటే ఉత్తమమైనటువంటిది. అటువంటి రాఘవేంద్ర స్వాముల వారి వాణి అనేటటువంటి గంగ విమలీకరోతు, మమ్ములను పవిత్రులుగా చేయుగాక అని చెప్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా రాఘవేంద్ర స్వాముల వారి వాక్కును దేవనది అయినటువంటి గంగతో పోలుస్తూ శ్రీపూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపారా అని స్తోత్రాన్ని ప్రారంభం చేసి 2 శ్లోకాలకు ఒకే క్రియాపదాన్ని విమలీకరోతు అని చెబుతూ ఈ స్తోత్రాన్ని ముందు చెప్తారు అప్పణాచార్యుల వారు. ఇప్పుడు ఈ శ్లోకము యొక్క సారాన్ని వివరించటం జరిగింది. గురు రాఘవేంద్ర వాగ్దేవత సరిదమం విమలీకరోతు అనేటటువంటి క్రియాపదము విమలీకరోతు, దానికి సంబంధించినటువంటి గురు రాఘవేంద్ర వాగ్దేవత సరిత్ అముం అనేటటువంటి ఆ పంక్తి యొక్క అర్థాన్ని చెప్పటం జరిగింది. ఇక శ్రీపూర్ణబోధ గురుతీర్థపయోబ్ధిపారా కామారిమాక్ష విషమాక్ష శిరస్పృశంతి పూర్వోత్తరామిత తరంగ చరత్సు హంస దేవాలి సేవిత పరాంఘ్రి పయోజలగ్న జీవేశ భేద గుణపూర్తి జగత్సు సత్వ నీచోచ్చ భావ ముఖనక్రగణై సమేత దుర్వాద్యజాపతి గిలై అనేటటువంటి ఈ పంక్తుల యొక్క అర్థాన్ని, విశేషార్థాన్ని మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.